హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ లాంగ్ వ్లాగ్. ఏంటేంటి ఓపెన్ చేయగానే ఇలా పప్పీస్ అయితే చూపిస్తున్నాను అనుకుంటుంటారు. అదేనండి మీ ఫేవరెట్ పెద్దదాని పేరేమో పండు, చిన్న పప్పి దాని పేరేమో పప్పి. సో వీటికి ఈరోజు నేను ఏం చేయబోతున్నా అని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్, అంటే చిన్నదే కానీ సాగదీసి పెద్ద వ్లాగ్గా ఏం చేయను. డైలీ జరిగిన అన్ని యాక్టివిటీస్ అన్నీ ఒక లాంగ్ వీడియోస్గా పోస్ట్ చేస్తానండి. సో వీటికి ఎన్నో వసతులు చేశాం కానీ ఏవి ఉండించుకోవట్లేదండి. అందుకని చెప్పేసి ఈరోజైతే ఒక బెడ్షీట్ అయితే దీన్ని మన సబ్స్క్రైబర్ అయితే పంపించారు. ఆ సబ్స్క్రైబర్ ఎవరు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి, ఓకేనా? సో పప్పీస్ అయితే దీని మీద అయితే పడుకోబెడుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయండి. చూద్దాం ఇవి లాస్ట్ వరకు దీని మీద ఉంటాయో ఉండలేవో అని చెప్పేసి. ఏదో వీడియో పర్పస్ కోసం అని కాదు కానీ చాలా చేసాము. ఇంతకుముందు అయితే నేను చిన్న సంచి పట్టలు ఉంటాయి కదా, అవి చిన్నగా చేసి వేసాము, అస్సలు ఉంచుకోవట్లేదు. సో ఇంకా మళ్ళీ కొన్ని చిన్న క్లాత్ వేసాము, ఉంచుకోవట్లేదు. ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఇది ఉంచుకోవట్లేదు. చూసారా బెడ్షీట్ వేస్తానే దీని ఆనందం. సో పుణ్యమంతం మీకే అండి, సబ్స్క్రైబర్ పంపిన వాళ్ళకి. సో ఆనందం, ఇంకా హ్యాపీనెస్ దీనికి మాటలు తెలియట్లేదు. పెద్ద పండు అయితే చూడండి, పెద్ద డాగ్ ఉంది కదా, దాని పేరు అయితే పండు అనమాట. సో ఇది చాలా అల్లరి అండి, సైలెంట్గా ఉంటుంది. చిన్న పప్పు ఏమో అల్లరి అనమాట, పెద్దదైతే కొంచెం పర్వాలేదు, సైలెంట్గా ఉంటుంది. అది ఏదో తినే వస్తువు అని చెప్పేసి దాన్ని చూడండి ఎట్లా రచ్చ చేస్తుందో. తినడానికి సో మచ్ చాలా ట్రై చేస్తుంది కదా. సో మన సబ్స్క్రైబర్స్ చాలామందికి పప్పీస్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎప్పుడు అడుగుతూ ఉంటుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వీటిని మంచిగా చూసుకుంటాము. ఈ యొక్క మనిషికి మనం హెల్ప్ చేసినా కూడా అది మనకి రిటర్న్ వస్తుందో రాదో తెలియదు కానీ ఒక ప్రాణం, నోరు లేని ఇట్లాంటి అనిమల్స్కి డాగ్స్కి హెల్ప్ చేస్తే మాత్రం పుణ్యం కంపల్సరీగా వస్తుంది. మనసులో స్వార్థపరులు ఎంత హెల్ప్ చేసినా ఏదో ఒక క్షణాన నువ్వు నాకేం చేసావు అని అడుగుతారు. బట్ డాగ్స్ లైక్ ఇలాంటివి కాదండి, అలాంటివి ఎప్పటికీ కాదు. పెట్టే ఒక్క రెండు మెతుకుల కోసం జీవితాంతం మనకు కాపలాగా తోడుగా ఉంటుంది. సో వీటిని కట్టేస్తాము. మెయిన్ రీజన్ ఏమంటే బయట పెద్ద డాగ్స్ అయితే చాలా ఉన్నాయండి. మాకు ఇక్కడ డాగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది అల్లరి చేస్తుందని మా హస్బెండ్ చూడండి దీనికి భయం పెడుతుండే. ఇది ఈ బెడ్షీట్ కూడా సెలెక్ట్ చేసింది మా హస్బెండ్. సెలెక్ట్ చేసి మరి దీనికి కలర్ అయితే సెలెక్ట్ చేసింది అనమాట. చూసారా, ఒక రెండు దెబ్బలు పడేసరికి సైలెంట్ అయిపోయి పడుకునేసింది. ఇక్కడ మాకు వీధిలో చాలా పెద్ద స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయండి. ఒక 5-6 కుక్కలు అయితే వీధి చివరిన పక్క సందులో ఉంటాయి అన్నమాట. ఇవి సడన్గా తప్పించుకొని బయటికి వెళ్ళినాయి అనుకో, వీటికి ఏం తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఇలా కట్టి ఉంటాము. ఒక్కోసారి అయితే ఇంటి లోపలికి కూడా డాగ్స్ వస్తుంటాయి. దీన్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఇలా కడితే వీటికి సేఫ్టీ, వీటికి ఏం కాకుండా ఉంటుందని మాకు ఒక భరోసా అనమాట. చూసారా, వీటికి మేము ఎప్పుడు కాపలా అండి. మేము ఉంటేనే ఇవి కూడా ఉంటాయి. మనిషి లేకపోతే ఇవి అస్సలు ఉండలేవు. ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. ఒక మనిషి అనేది కంపల్సరీగా ఉండాలి వీటికి. ఇంకా రెండు ఒక చోటు ఉంటే మాత్రం దీన్ని అస్సలు ఆపలేమన్నమాట. ఎంత హ్యాపీగా ఉంటున్నాయో చూసారా. చిన్న బెడ్షీట్కి ఎంత హ్యాపీనెస్, సంతోషంగా ఉన్నాయి. ఇది అండి అనిమల్స్ లవ్, రియల్ లవ్. అదే మనుషులకైతే చెప్పండి అసలు విశ్వాసం కాదు కదా, కనీసం నువ్వు నాకేం చేసావని ఎదురు తిరుగుతారు. సో అలాంటి వాళ్ళకి చేయడం కంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, అది కృతజ్ఞతగా తిరిగి మరలా హెల్ప్ చేసేలాగా ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయితే అనమాట ఈ బెడ్షీట్ అయితే మన సబ్స్క్రైబర్స్ పంపించారు. ఇదైతే మా హస్బెండ్ ఏరి కోరి సెలెక్ట్ చేస్తున్నాడు ఏది వేయాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని తనే తీసుకొని వచ్చాడనమాట. పప్పీస్ అంటే అతనికి చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టము. నేను ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటుంటారా, ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మనం పప్పీస్ వాకింగ్ కోసం వచ్చాము. సో ఇటు సైడ్ అయితే ఇది హైవే కాబట్టి కొంచెం సైడ్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ బైక్ అయితే ఒక పక్కన పార్క్ చేసి సైడ్లో అయితే వెళ్తున్నాం. మామూలుగా గ్రౌండ్కి వెళ్తుంటాము. సో అలా వెళ్ళే రూట్లో ఇవి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తుంటే దానికి ఏమన్నా వాష్రూము అలా ఏమన్నా వస్తుందో ఏమో అని చెప్పేసి దిగి ఇక్కడైతే వస్తున్నాము. సో దిగి ఇక్కడికి వాయిస్ ఓవర్ నేను మాట్లాడాను అనమాట, వీడియో చేసేటప్పుడే మాట్లాడుతూ చేశాను. బట్ పక్కన వెహికల్ సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల సరిగా వాయిస్ వినిపించాక
ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి నేనేం చేసినా అంటే మళ్ళీ మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా. సో చూసారా పప్పీస్ వాకింగ్. ఇక్కడ నిన్న కాక మొన్న ఫుల్ వర్షం పడుతుందండి చూసారా, లైక్ ఇప్పుడు కూడా వర్షం పడేలా ఉంది. సో ఇక్కడ మా అల్లుడు కోడలు అయితే పప్పీస్కి వాకింగ్ చేస్తున్నారు. నేను జస్ట్ ఊరికే అలా ఒక చిన్న వీడియో అని చెప్పేసి తీస్తున్నాను. ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. ఇంకా మా కోడలికి జడలు వేసింది నేనే. ఎలా ఉంది, మనం ఎంత జడ వేసినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తానే ఇంకా మొత్తం తీసేస్తుంది వాళ్ళ మదరు. సో అదే అంటారు కదా, ఏదైనా కన్న ప్రేమే అని. పెంచిన ప్రేమి అదే అట్లా ఉంటుంది మరి. ఓకేనా, మనకి ఫ్యూచర్లో కనుక బేబీ పుడితే కంపల్సరీగా నేను 2 జడలు వేస్తాను. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మా కోడలికి ఎప్పుడు 2 జడలు వేస్తూ ఉంటాను. బట్ తను ఇక్కడ ఉన్నంత వరకు వేసుకుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం రిమూవ్ చేసి పడేస్తుంది. అది వేరే విషయం అనుకోండి. సో ఇంకా అందుకే నేను కూడా ఏం పట్టించుకోనబ్బా, మనకు బాధ కలిగించే విషయాలను మనం ఏది పట్టించుకోకూడదు. చూసారా ఫుల్ ఇక్కడ హైవే అనమాట. హైవే అని కాదు, పక్కలోనే స్కూల్ కూడా ఉంది రోడ్డు అవతల. ఇక్కడ నేను వీడియో తీయమంటుంటే పప్పీస్ని వీడియో తీస్తుంటారు మా హస్బెండ్. ఇక్కడ సైడ్లో ఫుల్ వర్షం పడింది. వర్షం పడేసి ఇటు నీళ్ళు అటు నీళ్ళు అనమాట. ఫుల్ ఇంకా ఇట్లుంది. ఇవి ఏమన్నా అల్లరి చేసి నేను వాష్రూమ్ వస్తే మాత్రం అని చెప్పేసి సౌండ్ చేస్తాయి అన్నమాట. అట్లా సౌండ్ చేస్తే మనము అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని ఓకే దీనికి 1 or 2 వస్తుందని చెప్పేసి వెళ్తాము. వెళ్ళి ఇంకా సైడ్లో ఆపుకుంటాం అనమాట. నేను ఇంకా ఇదే అనమాట, మన సబ్స్క్రైబర్ ఇచ్చిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొని బెడ్షీట్స్ నేను వచ్చే రూట్లో ఒక లెగ్గిన్ అయితే లైక్ ఫాయింట్ అయితే తీసుకున్నాను. నైటీస్కి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, బట్ ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకున్నాను. 100 రూపీస్ అనమాట లెగ్గిన్, లూజ్ లెగ్గిన్ అనమాట. ఇంకా ఇదే అనమాట. ఇంకా నేను ఇదే అనమాట. ఇవన్నీ పంపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో మేమేం వాడుకోము, బట్ ఒక 2-3 తీసుకొని ఇంకా ఎవరికైనా అవసరం అయితే మన సైడ్ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇదే అండి, చాలామంది లైక్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తుండ్రు. మరియు మనకి సూపర్ చాట్ కూడా వచ్చేసింది. సో ఒకవేళ ఎవరికైనా నచ్చితే సూపర్ చాట్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇట్లే అనమాట. నేను ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చామండి బైక్ పెట్రోల్కి. మా ఆయన పెట్రోల్ పోసుకుని వచ్చిన తర్వాత ఒక వీడియో తీయి, ఇక్కడ లొకేషన్ బాగుంది అని చెప్తే ఒక వీడియో తీసుకుంటున్నాను. చిన్న వీడియో, పెద్ద వీడియో ఏం కాదు, లెంత్ వీడియో ఏం కాదు, చిన్న వీడియో అనమాట. సో నేను మళ్ళీ కలర్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా కలర్స్ అని చెప్పేసి నేను అల్లి చూసుకుంటున్నా. కలర్స్ అయితే అన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో ఏమన్నా మరకలు అయినా కూడా కొంచెం వాష్ చేసుకునేకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయేటట్టే పంపించారు. థ్యాంక్ యూ. ఎవరు పంపించుండ్రు, ఏంటి కథ, ప్రాసెస్ అని ఏం చెప్పాలంటే సబ్స్క్రైబర్ పేరు రివీల్ చేయాలంటే లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ మీకే అర్థమైపోతుంది. ఇంకా ఇదే అనమాట. సో ఇంకేం చెప్పాలి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చేస్తుంటారు. మీ సపోర్ట్ అనేది లేకపోతే మనం ఏం చేయలేము కదా. సపోర్ట్ అనేది కంపల్సరీగా అనేది ఉండాలన్నమాట. సపోర్ట్ ఇస్తేనే మనకు ఒక భరోసా, మీరు నాకు ఉన్నారని చెప్పేసి ఒక ధైర్యం అనమాట. ఎంతోమంది నువ్వు చేయలేవు, నీ వల్ల ఏమవుతుంది, అది ఇది అని చెప్తుంటారు. అని చెప్పినా కూడా మనం ఆయన్ని పట్టించుకొని ఏడ్చి బాధపడే రోజులు ఇంకా నా లైఫ్లోకి నుంచి వెళ్ళిపోయినాయని అనుకుంటున్నాను. వెళ్ళిపోయినాయని నేను మళ్ళీ అయితే ఇంకొకసారి చూపిస్తున్నాను. సో మా అల్లుడికి ఇదేమని చెప్తే వీడియో సరిగా తీయలేదని మళ్ళీ మా హస్బెండ్ని అడిగి వీడియో తీపించుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది కలర్ అనమాట. సో మల్టిపుల్ కలర్ ఇది వచ్చేసి మల్టిపుల్ కలర్, లైక్ మాసిన తర్వాత కూడా ఏమంతగా ఎఫెక్ట్గా కనిపించదు అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాంటివి తీసుకుంటా. ఏముంది, మనం నైటీ వేసుకున్నప్పుడే ఇది నేను వేసుకుంటా లెగ్గిన్స్. నాకు పెద్దగా అందుకని చెప్పేసి లెగ్గిన్సే ఎక్కువ తీసుకుంటా, లైక్ లూజ్గా ఉండేటి. సో ఇట్లాంటివి నాకు చిన్నప్పటి నుంచి బాగా మంచిగా అలవాటు అని చెప్పేసి లెగ్గిన్సే ఎక్కువ యూస్ చేస్తాను. సో పప్పీస్ చూసారా ఎంత మంచిగా తీసుకెళ్తుందో మా కూడా. క్యూట్గా ఉంటాయండి పప్పీస్. ఇవి పెట్టే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ భలే అనిపిస్తుంది. ఇదేదో చిన్న పిల్లలా వేసుకొని వెళ్ళిపోతుంది. నిజంగా ఈ పప్పీ అసలు వెయిటే లేదండి, ఒక వాటర్ బాటిల్ అంత వెయిట్ కూడా లేదు, వెయిట్ లెస్ అనమాట. మొత్తం దాని హెయిరే ఉంది. ఇంకా చూసారా, ఇంకా వాకింగ్ అయితే సైడ్కి బైక్ ఆపి ఇక్కడ వాకింగ్ చేయించుకొని వెళ్తుంది. అక్కడ పక్కన ఎలక చనిపోయి ఉంటే అది తిన్నదానికి వెళ్తున్నాయి 2. సో వీటికి నాన్ వెజ్ కూడా తింటాయి.
ఒక్కోసారి చికెన్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం. ఇది ఏంటో ఇట్లా వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పిచ్చి పిచ్చిటివన్నీ తింటూ ఉంటాయి. సో ఇట్లా అనమాట వాకింగ్ అయితే వీటికి అయిపోయింది. తీసుకెళ్తున్నాము ఇంటికి. ఇవి కనుక ఇట్లా సౌండ్ చేసినాయనుకో ఎక్కడంటే అక్కడ ఆపి కొంచెం సేపు అయితే తీసుకెళ్తాను. నేను మా కోడలికి వేసిన జడ ఎలా ఉందో చెప్పండి. బాగుందా? అసలు వేసుకోను అనింది. నేనే వేసుకొని బలవంతంగా వేపించాను. సో ఇంటి నుంచి వచ్చే రూట్లో నాకు ఇది కనిపించింది. మ్యాంగోస్ అనమాట. ఎంత బాగున్నాయంటే మ్యాంగోస్ సూపర్గా ఉన్నాయి. మ్యాంగోస్ చూస్తుంటేనే తినేయాలనిపించింది. అవి ఎంత లావున్నాయి తెలుసా? ఒక్కొక్కటి చాలా లావున్నాయండి. బట్ ఇక్కడ ఎవ్వరు పీక్కోలేదు, చేయలేదు. పెద్ద అపార్ట్మెంట్స్లో అనమాట. రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు అపార్ట్మెంట్స్ దగ్గర నాకు ఈ ట్రీ కనిపించింది. భలే ఉన్నాయి క్యూట్గా మ్యాంగోస్. చెట్టు నిండా కాయలే, ఒక్కొక్క కొమ్మకి ఎట్లా కాసినాయో వీడియో తీసాను అనమాట కొంచెం సేపు ఆగి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా పప్పీస్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. పప్పీస్ వీడియోస్ పెడతా ఉంటాను. సో ఇంకా ఇది అనమాట. ఇట్లా అల్లరి చేస్తాయి. అబ్బాయి చూసాక ఇది చేస్తుందండి రోత ఇంట్లో. ఇంత రోత కాదు. పొద్దున్న నుంచి కడుక్కోవడానికి ఇదంతా తీసుకోవడానికి సమయం సరిపోతుంది మాకు. ఇంకా ఇంతే. వీడియో ఎండ్ వరకు వచ్చేసింది. ఇంకా అది కొట్టేసరికి 2 దెబ్బలు పడేసరికి సైలెంట్గా. పండు అయితే మాత్రం పెద్ద డాగ్ ఉంది కదండి పండు, అదైతే అస్సలు కేరే చేయదు. సైలెంట్ దాని పాటికి దాని ఉంటుంది. ఇది మాత్రం కొడితేనే సైలెంట్గా ఉంటుంది, లేకుంటే రచ్చ రంబోలా వేస్తుంటుంది. ఇంకా ఇంతే. వీడియో లెంత్ అయిపోయింది. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి వీటికి స్నానం మేము ఎప్పుడు చేస్తామంటే ఫుల్ ఎండ వచ్చినప్పుడే స్నానం చేపిస్తాము. ఎందుకంటే వీటికి కొంచెం చలికి ఉండలేవు కదా. ఒకసారి ఇట్లా తిరగండి అంటే చూడండి ఎట్లా తిరుగుతున్నాయి. అది మాత్రం అమాయకంగా కనిపిస్తుంది, బట్ అది అమాయకురాలని కాదు. ఇది మాత్రం సీరియస్గా కనిపిస్తుంది, బట్ ఇది సీరియస్ కాదు. సో ఇట్లా అనమాట. మర్చిపోయి సబ్స్క్రైబర్ పంపించారని చెప్పాను కదా. ఆ సబ్స్క్రైబ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. అంతే.